పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వైశ్వర్యమే పవిత్రాత్మ సహవాసము మీ ఆత్మతో ముందురుగాక. ఈ పవిత్రమైన బలిలో పాల్పంచుకుంటూ మనం చేసిన ప్రభువు సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నేను పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థించుచున్నాను. సర్వేశ్వరుడు దయచూపి మన పాపాలను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ఓ సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించువాడు, దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడు నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్ని జ్వాలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియ ఆచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరించుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభు అయిన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమి పెరుగని చౌటుపర్రలో ఎదుగును. కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్లు జల్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండదు. వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేదు. దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభు అయిన నేను మనసును పరిశీలించును, హృదయమును పరీక్షించును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభు అయిన నేను హృదయమును పరిశోధించుచుందును, అంతరంగమును పరీక్షించుచుందును. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును పడయును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. కాని దుర్మార్గులు ఇంటివారు కారు, వారు కళ్ళమునకు గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. నా పాదములకు దీపము, నా
ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 19 నుంచి 21 వరకు. పునీత లూకా గారు రాసిన క్రీస్తు శుభవార్త 16వ అధ్యాయము వచనములు 19 నుంచి 21 వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు బతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను లాగుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడి కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము బొమ్మను ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోతున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకలు చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, నడువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాతలకు వీలు లేని ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు మార్గమంట హెచ్చరిక చేయుటకు లాజరు నా ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలు అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది దేవుని సువిశేషము.
ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నీరు బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నీరు బలి అర్పణగా హృదయార్పణం శ్రీవార్పణం స్తుతియార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును తన పవిత్ర ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపస్కాలపు ఆచారములను పవిత్రమనర్చుము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములు సాధింప కరుణింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమును వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఏ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవాడా, ఓ సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ సంసభను జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ జగద్గురువును మజేరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన ఈనాటి దివ్య పూజా బలిలో సమర్పించబడుతూ ఉన్నటువంటి అనేక మంది ఆత్మలను ప్రభువా మీకు జ్ఞాపకపరుచుచున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వాళ్ళ ఆత్మలను ప్రభు మీ కుమారుని ఉత్థానమందును పాల్గొనున్నట్లుగా అనుగ్రహించుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థన భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశపెట్టవక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుడు, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుడు, యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. మిగిలిన చుట్టు సంఘాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ స్థలాల్లోనే కూర్చొని మీ ప్రార్థనలు కొనసాగించండి. దయచేసి దివ్య సప్రసాదము మీరు స్వీకరించకూడదు. అదేవిధంగా గురువులు మీ మధ్యకు రావడానికి కొంచెం స్థలం ఇచ్చినట్లయితే 2 వరుసలలో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతారు. దయచేసి మధ్యలో కొంచెం ఖాళీ విడిచిపెట్టండి గురువులు రావడానికి. అదేవిధంగా ఆ చివరు కూడా ఉపదేశ మాస్టర్ ముందుండి వాళ్ళ 2 లైన్లు నడిపించండి. నీ దివ్య సప్రసాదములో కరిగిపోయాను దేవా, నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నీ